వెల్కమ్ టు రాజనీతి. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సూపులు పడ్డారు. తన వాచాలత్వంతో ఇరుక్కుపోయారని చెప్పాలి. ఈయన జడ శ్రావణ్ కుమార్ గురించి అందరికీ తెలుసు. ఆయన మొదట్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అరాచకాల మీద ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి విషయంలో కానీ మిగతా అరాచకాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా తన స్వరాన్ని వినిపించారు. న్యాయ పోరాటం కూడా చేశారు. కొన్ని కేసులు కూడా తీసుకున్నారు ఆయన. ఎన్నికలకు ముందు జై భీమ్ పార్టీకి కొన్ని సీట్లు ఎన్నికల ఖర్చు కింద కొంత అమౌంట్, కొంత కాదు భారీ అమౌంటే ఇవ్వాలని చంద్రబాబుని అడిగారన్న వార్తలు వచ్చినాయి. అయితే చంద్రబాబు ఆయన లెవిమాలిన కోరికలను అంగీకరించకపోవడంతో వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. ఎన్నికలకు ముందు నుంచే తెలుగుదేశం మీద విమర్శలు మొదలుపెట్టారు. క్రమంగా జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం, కూటమి అధికారం చేపట్టాక ఆ విమర్శల్లో వేడి పెరిగింది. ఇటీవల కాలంలో చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అక్కడ దళిత క్రైస్తవులకు మధ్య జరుగుతున్న వార్లో ఈయన దళిత క్రైస్తవులకు మద్దతు ప్రకటించారు. మొన్న ఏలూరులో దళిత క్రైస్తవ శంఖారావం అని ఒక సభ పెట్టారు. ఆ సభలో వక్తలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ నాలుగు కోస్తానని జడ శ్రావణ్ హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దుర్భాషలాడారు. అదే సభలో పాల్గొన్న జోసెఫ్ ఆలియాస్ రావణ్ ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీదని. ఆయన మీద కేసులు పెట్టడం అందరికీ తెలిసిందే. శ్రావణ్ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఏలూరు, ఆకివీడు ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదైనాయి ఆయన మీద. అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. ఈయన పిటిషన్ మీద విచారణను 4 వారాలు వాయిదా వేసింది హైకోర్టు. 4 వారాలు వాయిదా వేసి అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ శ్రావణ్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో తను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పారు ఆయన. రకరకాల న్యాయ పోరాటాలు కావచ్చు, మిగతా పోరాటాలు కావచ్చు, వీటన్నిటికీ 25 కోట్లు ఖర్చు పెట్టాను, తన సొంత డబ్బు ఖర్చు పెట్టానని చెప్పారు. దీని మీద ఐటీ శాఖకు ఫిర్యాదు అందింది. శ్రావణ ఆదాయపు పన్ను ఎగవేశారంటూ ఆకివీడికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారంపూడి జానకి సుమంత్ అనే వ్యక్తి ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. ఆయన మీద ఆదాయ పన్ను ఎగవేసినందుకు బినామీ ఆస్తుల చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలి అని ఈ సుమంత్ ఫిర్యాదు చేశారు. 25 కోట్ల ఖర్చుకు సంబంధించి విచారణ కూడా జరపాలని కోరారు. అతని వార్షిక ఆదాయం, శ్రావణ్ వార్షిక ఆదాయం ఏడాదికి కేవలం 3,62,000 ఉన్నప్పుడు 25 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు అని ఇతను ప్రశ్నిస్తున్నాడు. శ్రావణ్ గతంలో పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వరుసగా 4 ఏళ్ల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఎలాంటి ఆదాయం లేని అతని భార్య పేరిట ఒకే ఏడాదిలో 16,77,000 రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు. 3 వాహనాలు కొన్నారు ఆవిడ పేరుతో. అలాగే గన్నవరం మండలంలో వెదురుపావులూరు అనే విలేజ్లో కొంత భూమి కొనుగోలు చేశారు. వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలి. ఆ భూమి కొనుగోలు ధరను కూడా సున్నాగా చూపించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పాటు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లకు సమర్పించిన అఫిడవిట్, అలాగే 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాఖలు చేసిన అఫిడవిట్, వీటన్నిటిని కూడా రెఫరెన్స్ కింద ఇచ్చారు. ఆయన ఆస్తులకు సంబంధించి ఆయన ఎప్పుడు ఏం మెన్షన్ చేశారు ఏంటనేది. 2024 ఎన్నికల్లో ఆయన తనకు ఉన్నవని ప్రకటించిన ఆస్తులు 23,86,000. అలాగే తన వ్యక్తిగత డిపాజిట్లలో జై భీమ్ పార్టీ ఖాతాలను కూడా చేర్చారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఖాతాని తన సొంత ఆస్తులుగా చూపించడం ద్వారా పార్టీ నిధులను, వ్యక్తిగత నిధులను కలిపినట్టు స్పష్టం అవుతా ఉంది. తనకు ఎలాంటి ఆదాయం లేకపోయినా తాను 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన వీడియోను కూడా ఈ పిటిషన్తో పాటు అటాచ్ చేశారు ఈ సుమంత్ అనే ఆయన. సో ఇవన్నీ అటాచ్ చేసి శ్రావణ్ ఆస్తుల మీద విచారణ జరపాలని సుమంత్ కోరారు. అంటే ఇక్కడ 4 ఏళ్ల పాటు తనకి ఎలాంటి ఆదాయం లేదు. 4 ఏళ్ల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేంత ఆదాయం కూడా ఆయనకు లేదు. సో అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద న్యాయ పోరాటం చేయడానికి తన సొంత డబ్బు 25 కోట్లు ఖర్చు పెట్టానని యూట్యూబ్ ఛానల్స్లో డంబాలు కొట్టిన ఫలితంగా ఇరుక్కున్నారు. న్యాయ కోవిదుడిని అని చెప్పుకునే శ్రావణ్ కుమార్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల విచారణలో ఏం చెప్తారో, అలాగే 4 వారాల తర్వాత ఈయన అరెస్ట్ మీద హైకోర్టు ఏం ఉత్తర్వులు ఇస్తుందో చూడాలి. చట్టాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు, వ్యక్తిగత దూషణలు చేసేవాళ్ళు అదుపులో ఉంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చట్టం కులాలు చూసి పనిచేయదు, న్యాయం కులాలు చూసి శిక్షలు వేయదు.
చర్యలు తీసుకునేటప్పుడు కులాల లెక్కలు వేసుకుంటే కులాలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రెచ్చిపోతారు. అదుపు చేయని ప్రభుత్వం కులాలకు అతీతంగా జనాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.